యువత తప్పుదారిన పడుతున్నారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్దాం అనుకుంటున్నా, నా డైలాగ్ తెలుసు కదా, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలి, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు అన్న కదా. మినిమం డిగ్రీ చదువుకుంటే ఏ జాబ్ అయినా వస్తుంది. మినిమం డిగ్రీ చదువుకుంటే ఈ రాష్ట్రంలో కాకపోతే ఇంకొక రాష్ట్రం, ఈ దేశం కాకపోతే ఇంకొక దేశంలో మనం బతకగలుగుతాం. ఓన్లీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే ఓన్లీ ఎక్కువ శాతం 75%, 99% తెలుగు మాట్లాడుతున్నారు. డిగ్రీ చదివితే ఏమవుతుందంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, మలయాళం అన్ని భాషలు వస్తాయి. దానివల్ల ఏంటంటే నువ్వు బొంబాయి అయినా బతకొచ్చు, చెన్నై అయినా బతకొచ్చు, మద్రాసులో అయినా బతకొచ్చు, ఢిల్లీలో అయినా బతకొచ్చు, అక్కడ పోతే అమెరికాలో అయినా బతకొచ్చు, ఎక్కడైనా చైనాలో అయినా బతకొచ్చు, రష్యాలో అయినా బతకొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు ఇష్టం వచ్చిన కాడ. నువ్వు నువ్వు 9th ఫెయిల్ అయ్యి 8th ఫెయిల్ అయ్యి ఇక నా పని అయిపోయిందని అని చెప్పేసి ఇంటికాడ కూర్చున్నాం అనుకో. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇందులో డిగ్రీ చేయండి రా నాయన, పోరగాళ్ళు అందరు ఇందులో చేస్తున్నారు. ఇందులో చేస్తే మీరు ఆగం అయిపోతారా నాయన. ఇందులో డిగ్రీ చేయండి, ఇది ఆపేయండి జర, ఇది ఆపేసి ఇందులో డిగ్రీ చేస్తే ఏమవుతుందంటే మీకు జాబ్ వస్తుంది. మీకు జాబ్ వస్తే బాగా డబ్బులు వస్తాయి. మీ డబ్బులు చూసి ఇదే మీ చుట్టూ తిరుగుతుంది. మీరు ఇది వదిలేసేసి దీని చుట్టూ తిరిగిరు అనుకో, ఇది మిమ్మల్ని వదిలేస్తుంది. ఇది మిమ్మల్ని వదిలేస్తే ఇది కూడా మిమ్మల్ని వదిలేస్తుంది. అది మాత్రం ఖాయం. అందు గురించి మంచిగా నా అయితే ప్రతి ఒక్కరు బాగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ కావాలని కోరుకుంటున్నా. అంత చదువులేకపోతే మినిమం డిగ్రీ అన్న చేరి, ఇందులో కాదు.